హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఆనియన్ పేస్ట్ పెట్టి ప్రాన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది బాయిల్ కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకొని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg ప్రాన్స్ ఇవి. సో దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే దానికి సరిపడా ఆనియన్ పేస్ట్ 2 ఆనియన్స్ పేస్ట్ అనేది నేను తీసుకున్నాను. అండ్ అలాగే మసాలా పేస్ట్, ఇట్ మీన్స్ ఇది వచ్చేసి మనకి జింజర్ గార్లిక్, లవంగం, యాలక్క, జీడిపప్పు, గసగసాలు అన్నీ వేసేసిన మసాలా పేస్ట్. సో మనకి ఇంకా ఏ ఇంగ్రీడియంట్ మసాలా పౌడర్స్ అవసరం లేదనమాట. కారం అండ్ ఉప్పు, కొంచెం కొరియండర్ లీవ్స్. నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఆనియన్ పేస్ట్. మళ్ళీ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు చూసారా ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది కదా, అలా ఫ్రై అనేది అవ్వాలి. ఇంకొక 2 minutes అనేది ఫ్రై చేసుకుందాం మనం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకొక 2 to 3 minutes అనేది ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes అనేది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత కూడా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దాం. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉండదండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఉప్పు కారం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనేది వేసేసుకుందాం. బాయిల్ చేయడం అంటే వాటర్ వేసి బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక బౌల్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనేది వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టాము అంటే ప్రాన్ నుంచి మనకి వాటర్ అనేది బాగా రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అయిన వాటర్తోనే ప్రాన్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది 1 drop కూడా యాడ్ చేయాల్సిన లేదు. ప్రాన్స్ అనేది బాయిల్ చేయడానికి ప్రాన్స్లో వచ్చే వాటర్ అనేది సరిపోతుంది మనకి. ఇది ఒక 2 minutes మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఒక 2 minutes దీన్ని మసాలా ప్రాన్కి పట్టే వరకు కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇలా మంచిగా ప్రాన్కి కూడా మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా పట్టిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకుంటాం కదా మనం, ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది, ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి, కొంచెం వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు. గ్రేవీ కోసం మాత్రమే మనం వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఒక 3 to 4 minutes ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు కదా. సో ఒక 2 to 3 minutes 3 to 4 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఇలా కొంచెం మనం రైస్లోకి గ్రేవీ కలుపుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది. మాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చేసి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రకాలు చేసుకోవచ్చు ప్రాన్స్తో. ముందుగా మనం నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తూ ఉంటాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.